స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో పెళ్ళూరు క్యాంపస్లో బాయ్స్కు, చెరువు కొమ్మపాలెం క్యాంపస్లో బాలికలకు స్పోర్ట్స్ వీక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ గేమ్స్ చదువులో ఒక భాగమని, ఈ గేమ్స్ వలన పిల్లలకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, గేమ్స్ ప్రతి విద్యా సంస్థలో ఒక భాగమని, పిల్లలకి ఇచ్చే టైం టేబుల్లో కూడా గేమ్స్ ఏర్పాటు చేయడం ఒక భాగమని అన్నారు. గేమ్స్ వలన పిల్లలకు మానసిక ఉత్తేజము, శారీరక ధృవత్వము, కొంత సంతోషాన్ని తీసుకోవడానికి, ఫ్రెండ్లీ నేచర్ ఏర్పాటు చేసుకోవడానికి, పిల్లలకి గెలుపు అనేది తీసుకోవాలి అనే దానికి ఈ గేమ్స్ ఉపయోగపడతాయని అన్నారు. ఓకే సార్, ఓకే గోపి రెడీ గోపి Hey. Attention! Standards! Attention! Standards! Attention! మీరు మనకంట 3 చైర్స్ తీసుకురండి లాస్ట్ పోయి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎవరు తొంగి చూడొద్దు, స్ట్రైట్గా లైన్లో మీరు ఇచ్చినటువంటి ప్లేస్లో నిల్చోవాలి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి ఎక్కడ కూడా. దయచేసి మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ అనే వర్డ్ మళ్ళీ ఉపయోగించుకోకుండా చూసుకోవాలి అందరూ. ఎవరు కూడా చూడట్లేదు అనేటటువంటిది వద్దు. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. కోసం మనం అనుకున్న దాని ప్రకారం ఉదయం 8 దాకా కూడా వర్షం పడుతూ ఉంది బాగా, 8:09 దాకా కూడా. దాని తర్వాత మనం మ్యాచెస్ జరగడానికి కానీ ప్రోగ్రామ్ జరగడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరందరూ కూడా గట్టిగా ఉత్సాహం మీ క్లాప్స్లో కనపడాలి. మీరు ఆడినారు పొజిషన్లో మధ్యలో నిలబడి ఆదరించాలి. బ్యాక్ సైడ్ ఇక్కడ జనాలు గడ్డి గడ్డి ఒకసారి అలా పట్టుకోండి.
ఓకేనా మౌత్ ఏదన్నా అందరూ పరిగెత్తుకుంటారా పిల్లలకి రెడీ మ్యూజిక్ పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్ గట్టిగా హుషారు తగ్గితే ఫస్ట్ రోజే మొదటి రోజే కదా 8 రోజులు ఉంది ఇక్కడి నుంచి. కానీ ఈ పక్క జరగండి. అయిపోయింది గట్టిగా క్లాప్. ఇప్పుడు బయటపడింది మన మధ్యాహ్నం అంతా. గట్టిగా గట్టిగా కానీ కానీ ఏం కాదులే. అరే సురేష్ ఎంతసేపట్టు అంటాడు కూర్చోలేదు. జనరల్ సెల్యూట్. ఇది మనం పుట్టినటువంటి గడ్డకి మనం ఇచ్చినటువంటి గౌరవం. నెక్స్ట్ మనం చదువుతున్నటువంటి విద్యా సంస్థలు హెడ్లైన్లో పెట్టించిన ఎవరు లోగో కాడ వాళ్ళు నిలబడండి.
స్టార్ట్ చేస్తారు లోగు వాయిస్ అవన్నీ ఇందాక నుంచి వాయిస్ అండి ఇక కింద వచ్చేట్టు మీరు కూడా కొంచెం దగ్గరికి రారా. వాళ్ళు కెప్టెన్ కెప్టెన్ శివమణి 60 అన్ని సైడ్లు ఉంచాలి. అందరూ చప్పట్లు కొట్టండి, పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి. ఇటో టీము బాబు వెనకరమ్మా చిన్న వెనక్కి రావాలి. చాలు. ఇట్రండి. SM1, SM2 మీ వాళ్ళు బస్సులు రైట్ రండి.
సారను మా గేమ్ ఆడండి, గేమ్ ఆడండి. ఆనే ఉండింది మేడం, ఏం కాదు. మధ్యలో తిరుగుతున్నాడు అక్కడ ఫోటో తీసుకో ఆయన బడదెంగుతాడు. వాయిస్ తీసుకున్నాను గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని పురస్కరించుకొని ఈరోజు మనం మెగా గేమ్స్ స్పోర్ట్స్ ఒకటి మన శ్రీ సరస్వతి కాలేజీలో స్టార్ట్ చేసాము. మరి ఈ గేమ్స్ అనేవి చదువులో ఒక భాగము. ఈ గేమ్స్ వలన పిల్లలకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో మరి ఈ గేమ్స్ ప్రతి విద్యా సంస్థలో జరపడం ఆనవాయితీ. ఇది ఒక టైం టేబుల్లో కూడా ఒక షెడ్యూలు గేమ్స్కి ప్రతి వారము ఒక 2 పీరియడ్స్ 3 పీరియడ్స్ మరి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ గేమ్స్ వలన పిల్లలకి మానసిక ఉత్తేజము, శారీరక దృఢత్వము మరి ఏర్పడటమే కాకుండా హెల్దీగా ఉండటానికి, కొంత సంతోషాన్ని తీసుకోవడానికి, ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడడానికి, ఒక టీం వర్క్గా మరి పిల్లలు ఎట్లా గెలుపు అనేది తీసుకోవాలి అనే దానికి ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎక్కువ మంది పిల్లలు ఓటమిని తట్టుకోలేరు. ఎందుకంటే జనరల్గా విద్యార్థులు సంవత్సరం లాస్ట్లోనో లేకపోతే 10th క్లాస్లోనో ఒకసారి ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మరి వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతేనో లేకపోతే ఫెయిల్ అయిపోతేనో అది మొట్టమొదటి ఓటమిలాగా భావించి పిల్లలు చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడే మరి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఇలాంటి గేమ్స్ జరిగినప్పుడు మరి ప్రతిరోజు గేమ్స్ జరిగినప్పుడు ప్రతిరోజు పిల్లవాడు ఓడిపోవటము, గెలవడము అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గెలుపోవటములు అనేవి వారికి అలవాటు పడతాయి. మరి ఓడిపోయినప్పుడు మనం ఏ విధంగా ఎందుకు ఓడిపోయాము, మనం టీం వర్క్ చేయలేకపోయాము, ఎట్లా చేస్తే మనం ఈసారి రేపు ఆడబోయే గేమ్స్లో మనం సక్సెస్ అవుతాము అని ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక టీం వర్క్ తయారు చేసుకోవడము జరుగుతుంది. అట్లానే మరి గెలిచినప్పుడు కూడా గెలుపోవటములు మరి ఫ్రెండ్లీగా తీసుకొని మరి గెలిచిన వారు మరి టాలెంట్ ఉన్న పర్సన్స్ గెలుస్తారు. మరి టాలెంట్ తగ్గిన వాళ్ళు ఓడటానికి మన అందరం కూడా ఇష్టపడాలి. టాలెంటెడ్ని మనం ప్రోత్సహించాలి. మరి ఈ గెలుపోవటములు గెలిచిన వ్యక్తి మరి మన ఫ్రెండే అన్నట్టుగా ఓడిపోయే వాళ్ళు కూడా మరి అట్లా భావించినప్పుడు పిల్లల్లో స్నేహభావం పెంపొందుతుంది. మరి ఈ గెలుపోవటములకి అలవాటు పడ్డప్పుడే పిల్లవాడు మున్ముందు కూడా భవిష్యత్తులో లేదంటే అతని లైఫ్లో ఎన్నో రకముల ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడటానికి మరి విద్యార్థి దశలోనే ఈ గేమ్స్ ద్వారా మరి ఓటమిని కూడా మరి ఓటమి గెలుపుకి పునాది అనుకుని భావించి మరి కష్టపడ్డప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి. మేము ఇంత మెగా మరి ఈ స్పోర్ట్స్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మరి స్టూడెంట్స్ మరి టీవీల్లో పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ చూస్తూ ఉంటారు.
మరి ఆ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ అరేంజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక టైంలో మరి విద్యార్థి దశ నుంచే వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళకు కూడా మరి వీళ్ళు కూడా ముందు ఫ్యూచర్లో మరి భావిత పనులు వీళ్ళే కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటి మేనేజ్మెంట్ కానీ ఎప్పుడైనా వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు ఒక రకమైన అవగాహన కోసం కూడా ఇది పిల్లలకు ఉపయోగపడుతుందని మేము మరి ఒక 4 రోజులు మరి ఒక వారం రోజుల నుంచి మరి డైరెక్టర్స్ గణేష్ సారు, శంకర్ సారు, మా సిఓ సారు వీళ్ళందరూ మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ మరి నిత్యము కష్టపడి మరి వారం రోజుల నుంచి ఒక ప్లాన్ చేసి మరి ఒక 92 టీములు 105 గేమ్స్ ఏదో పెట్టారు. మరి ఇన్ని టీములు తయారు చేసి ఇంతమందిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద ఒలింపియాడ్ గేమ్స్ జరిగినట్టుగా ఇది అరేంజ్ చేయాలంటే దీని వెనక ఎంత తతంగం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇదంతా స్ఫూర్తిగా స్టూడెంట్స్ కూడా తీసుకొని ముందు మరి ఇలాంటి కార్యక్రమాలు మా స్టూడెంట్స్ కూడా చేయాలని, వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని నేను దేవుడు కోరుకుంటూ వాళ్ళందరికీ మరి ఆ శక్తియుక్తులను దేవుడు ప్రసాదించాలని నేను మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.